గడిచిన 40-50 సంవత్సరాలు ఏమైందంటే మనం ఆలోచించలేని స్థితికి మనల్ని తీసుకొచ్చారు. ఆహారం అంటే పాలు, ఆహారం అంటే బియ్యం, ఆహారం అంటే గోధుమలు, ఆహారం అంటే గుడ్లు. ఇవి తప్ప ఇంకేమీ లేవు. ఏం చేసినా ఈ పదార్థాలతోనే మీరు తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు నీళ్లు కట్టి పెంచేదానికి వాళ్ళు వేసిన ఎరువులు, వాళ్ళు తెచ్చిన క్రిమి కీట కలుపు నాశక పదార్థాలని వాడటం వల్ల ఎక్కువ ప్రమాణంలో ఉత్పాదన చేయగలరు. దీన్ని చేయగలిగిన వాళ్ళందరూ మా దగ్గర ఈ పదార్థాలని, దీన్ని ఉత్పాదన చేసేదానికి కావాల్సిన అంశాలని కొనుగోలు చేయండి, మీరందరూ అందరికీ ఇవ్వండి, మీరందరూ బాగా పని చేయండి, దానిలో వచ్చే లాభాలని మేము తీసుకుంటున్నాం. ఇంతే, చాలా సింపుల్గా ఉంది పరిస్థితి. సో రైతు అక్కడెక్కడో ఏదో పెంచాడు, ఉలవలు పెంచాడు, నువ్వులు పెంచాడు, కొర్రలు పెంచాడు, ఆముదపు గింజలు పెంచాడు. ఇలా ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో వైవిధ్యమైన పదార్థాలు ఇప్పటికీ పెరుగుతాయి పెంచితే. కానీ ఆ పదార్థాలన్నిటికీ మానవ జాతిలో ఏ విలువ లేకుండా చేసేసారు ఈ డాక్టర్లు, ఈ పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద సంఘాలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా తిను, ఈ బ్లడ్ తీసుకో అనే స్థితికి డాక్టర్లను ఈ ఔషధీ కంపెనీలు దిగజార్చేశాయి. మనం తినే పదార్థాలకు ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్పే నాథుడు ఒక్కడు లేకుండా పోయాడు. ఏ విజ్ఞాని ఈ గురించి మాట్లాడటం లేదు. పాలల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందని ఏ డాక్టరు చెప్పట్లేదు. దానికి తద్విరుద్ధంగా పాలు పరిపూర్ణ ఆహారం అని పాఠ్యపుస్తకాలలో విజ్ఞానపు టీచర్లు బోధించడం మొదలుపెట్టారు. రేపటి నుంచి మొత్తం హైదరాబాద్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ పాలు తాగటం ఆపు చేస్తే 6 నెలల్లో హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రులలో సగభాగం మూసుకొని వెళ్ళిపోతాయి అవంతకవే అనే నిజాన్ని మీరందరూ నిరూపించబోయే రోజులు ఇంక ముందు రోజుల్లో వస్తాయని నేను కలలుగంటున్నాను. అంటే మనం పాలు తాగకుండా ఉంటే చాలు, మన ఆరోగ్యాలు సుధారించుకుంటాయని చెప్పే నాథుడు లేడు. పాలల్లో కాల్షియం ఉంది, కాల్షియం లేకుంటే బోన్లు విరిగిపోతాయి, ఎముకలు పుట్టుకు పుట్టుకని కింద పడిపోతారు అని అంటున్నారు. కానీ పాలు లీటర్లు తాగాము ఈ 20 సంవత్సరాలు, అయినా బోన్ క్యాన్సర్ వస్తుంది, ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతవరకు అంటే 38-40 ఏళ్లకే మీ మోకాళ్ళు సమసిపోయాయి, దానిని తీసేస్తాము. మిడిల్, లార్జ్, స్మాలు అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి, బై 1 get 1 ఫ్రీ ఇలా ప్రకటనలు చేసి మీ మోకాళ్ళని తీసేస్తాము, కొత్తవి అమర్చుతాము అని పెద్ద పెద్ద ఫ్లెక్సుల్లో ప్రకటనలు చూస్తున్నాం. ఇంతకంటే విపర్యాసం కావాలా మనకి? అంటే ఆ పాలు తాగాము, వాళ్ళే చెప్పారు మాంసం తినండి, మాంసంలో విటమిన్ B12 ఉంది, దానిలో తప్ప ఇంకెక్కడా లేదు అని చెప్తున్నారు. కానీ విటమిన్ B12 ఎంతమందికి తప్పిపోయింది అని ఇప్పుడు విటమిన్ B12 ట్యాబ్లెట్లు అమ్మటం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు చెప్పింది పచ్చి అబద్ధం, లేకపోతే ఇంకొకటి మాంసం తింటున్నా కానీ విటమిన్ B12 మీ దేహంలోకి రావట్లేదని. ఏ రెండిట్లో ఏదో ఒకటి నిజం, అంతేనా? ఇదైనా నిజం, ఇదైనా నిజం. ఇప్పుడు అందరికీ విటమిన్ B12 తక్కువైందంటే మాంసం తిన్నా విటమిన్ B12 మీకు రావట్లేదనే కదా. అంటే ఆహారం కృతకమైందనే కదా. నిజమైన ఆహారం అయితే విటమిన్ B12ని హ్యాపీగా సంపాదించుకోవాలి కదా. మనం మాంసం తింటున్నారు అందరూ, మొత్తం 95% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఈటింగ్ మీట్, బట్ దెన్ వై B12 ఈజ్ లెస్? ఇలాంటి ప్రశ్నలు అడిగేదానికి మనకు ఆలోచన శక్తి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ మాధ్యమాలు, ఈ పత్రికలు, ఈ టీవీలు ఒకదాని మీద ఒకటి పేరు పట్టుకొని హాట్ హూట్ అని రాయటం వల్ల ఓ విటమిన్ B12 మాంసంలో మాత్రమే ఉందట, ఆహా కాల్షియం పాలల్లోనే ఉందట. నువ్వుల్లో కాల్షియం 10 రెట్లు ఎక్కువ ఉందని ఎవడు రాయడేంటి? ఇలా ఫోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినిపిస్తే ఇలా వంగిపోయిన ముసలావిడ 70 ఏళ్ళు ఆవిడ టక్కర్ తెలుసుకొని నడుస్తుంది ఇప్పుడు. అంటే నువ్వుల లడ్డు తినండి అని ఏ ఒక్క విజ్ఞాని చెప్పట్లేదు, ఏ ఒక్క డాక్టరు చెప్పట్లేదు. ఎందుకు? పాలు అమ్ముడు కావు. నువ్వులు తింటే
ఆ మెట్ట భూముల్లో 4 వానలు వస్తే సాలుల్లో సామెలు కొర్రలు పెంచుకుంటుంటే నువ్వులు పెంచుతాయి. అవంతకవే 1 ఎకరానికి 2 క్వింటలు. ఆ క్వింటలు నువ్వులకి కేజీ 300 రూపాయలు 400 రూపాయలు ఇస్తే ఆ రైతన్న బాగుపడతాడు అని ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు ఆలోచించలేదే. ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ ఈ బాక్స్లో కట్టివేయబడ్డారు. పాలు మంచిది, ఇది మంచిది, అది మంచిది, ఇది తినండి, అది తినండి అని చెప్తున్నారు. చివరికి పీచు పదార్థం లేకుండా ఆహారం తింటున్నావయ్యా అని మాలాంటి వాళ్ళు చెప్పడం మొదలు పెడితే అవునవునవును కినోవా ఉంది, టెఫ్ ఉంది, చెఫ్ ఉంది అని అదేదో ఎక్కడో పెంచిన పదార్థాలను తీసుకొచ్చి మళ్ళా మన తలల మీద రుద్దేదానికి న్యూట్రిషనిస్టులు అందరూ కట్టకట్టుకొని పేపర్ల మీద ఆదివారం ఆరోగ్యం అని చెప్పి రాయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? అంటే ఇవంతా వ్యవస్థితంగా ఈ బహురాష్ట్రీయ కంపెనీలు మన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, పదార్థాలని అన్నిటినీ కబలించేసి మేము చెప్పిందే ఇదే ఆహారం, ఇలాగే తినండి, ఇలాగే ఉండండి, మీకు రోగాలు వస్తుంటే నో ప్రాబ్లం, ఇక్కడ ఇంకొక వ్యవస్థను తయారు చేస్తాము, టాబ్లెట్లు తీసుకుంటూ ఉండండి. ఇది నిజమైన చిత్రణ, కటు సత్యము. అంటే ఇంత భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి. ఆహారం సపరేట్ కాదు, ఆరోగ్యం సపరేట్ కాదు, వ్యవసాయం సపరేట్ కాదు, రైతన్న సపరేట్ కాదు. 4 వానలు వస్తే నీళ్లను లేకుండానే కొర్రలు, అండు కొర్రలు, అరికలు, సామెలు, నువ్వులు, ఉలవలు ఇలాంటి అద్భుతమైన పదార్థాలని పెంచుకొని తింటూ ఉన్న రైతన్నలు కాదు కదా, కొండ చర్యల్లో పెరుగుతున్న ఆ ట్రైబల్స్ జనాంగాల ఆరోగ్యాన్ని కూడాను గబ్బులేపి 130 మంది ట్రైబల్స్లోనూ డయాబెటీస్ రోగం తెచ్చిన ఘనత ఈ ఆధునిక విజ్ఞాన కృషి యుగానికి సంబంధించింది అని గట్టిగా పెద్ద పెద్ద గొంతుతో చెబుతూ ఉంటే అవునా అవునా అంటే మాకేదో రోగం వచ్చింది పర్వాలేదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీధికి ఒకటి పుట్టుకొని పుట్టగొడుగుల్లాగా లేచొస్తున్నాయి. దాన్ని అలా జరుగుతున్న భయంకరమైన సత్యాన్ని డెసిఫర్ చేసుకోలేక మనమంతా రోగులం అవుతున్నాము. వారం వారం రోగులు ఎక్కువ అవుతున్నారు నగరాల్లో అని ఎవరు చెప్పకపోతే ఏమి చేయాలో దిక్కుంటే అక్కడ ట్రైబల్స్ కూడా ఈ రోగం వస్తుందంటే ఇంకా మనం తింటున్న ఆహార పదార్థాలే దీనికి కారణమని ఎవరు చెప్పకుండా ఉంటే ఏమీ తెలియనట్టు మనం ఏమీ ఇబ్బందులు లేవు, పాలు తాగండి, ఇంకా రోగం ఎక్కువ అవుతుంది, చక్కెర తినండి, 2 రోజుల్లో పోయేవాడు 2 గంటల్లో పోతావు, బియ్యం తినండి, బుద్ధిమాంద్య పిల్లలు పుడుతూ ఉన్నారు, గోధుమలు తినండి, హార్ట్ అటాకులు, నిర్నాళ గ్రంథులు లేచిపోయి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నిటినీ ఆపు చేస్తే ఈ రోగాలన్నీ 6 నెలల్లో మీ దేహం నుంచి మాయమవుతాయి. దానికి కావాల్సింది పీచు పదార్థం, పిష్ట పదార్థం. అద్భుతంగా, సమన్వయంగా, సమర్పకంగా, రచనాత్మకంగా దేవుడు ఈ 5 సిరిధాన్యాల్లో పీచు పదార్థాన్ని, పిష్ట పదార్థాలని పొరలు పొరలుగా అమర్చాడు. కేంద్రం నుంచి 7-8 పొరల్లో అమర్చుతూ వస్తున్నాడు. పై పొరలలోకి వచ్చే వాళ్ళకి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కారకాలు, రోగ కారకాలని తీసేసే ఈ పీచు పదార్థాన్ని దేవుడు అద్భుతంగా సమర్పించాడు మనకి ఈ 5 సిరిధాన్యాల్లో. ఈ 5 సిరిధాన్యాల్ని మీరు మార్చి 2 రోజులు ఒకసారి తింటూ వస్తే ఈ క్యాన్సరు, ఈ ఎస్ఎల్ఈ, ఈ రుమటికారిజము, మీ మోకాళ్ళ సందులు, వాతాలు, ఇది అది, మైగ్రేన్లు, గ్యాంగ్రీన్లు, హెచ్ఐవీలు, ఐబిఎస్లు, ఎస్ఎల్ఈలు,
కొల్లైటిస్, క్రాన్స్ డిసీజు, ఏమేమో పేర్లు, దిక్కు దశ లేని పేర్లు పెట్టుకొని ఆధునిక మానవుడు సతమతం ఉంటే ఇంతే. మీరు వైవిధ్యంగా పెరుగుతున్న ఆ జామ ఆకు కషాయం, రావి ఆకు కషాయం, పారిజాత కషాయం, పసుపు కషాయం, శుంఠి కషాయం, జీలకర్ర కషాయం, మిరియాల కషాయం తాగండ్రా. కాఫీలు టీలు తాగి చావద్దండ్రా. ఈ అద్భుతమైన కషాయాల్ని తాగితే మీ దేహంలో ఉన్న ప్రతి జీవకోశం చైతన్యంతో ఉప్పొంగి ఈ రోగకారకాల్ని మీ దేహం నుంచి 3 వారాల నుంచి 6 వారాల్లో దూరం చేస్తూ 6 నెలల్లో మీకు ఆరోగ్యశ్రీని అందిస్తుంది. ఇంత సింపుల్గా ఉంది విషయం. అంటే ఆయా ప్రాంతాల్లో, ఆయా భౌగోళిక ప్రాంతాలకు అనుగుణంగా, ఆయా మన్నిన రచనకు, ఆయా జాగాల్లో దొరికే నీటికి, నీటి లభ్యతకి, ఆ హవామానానికి, ఆ వాతావరణానికి తగినట్టుగా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో అద్భుతమైన పదార్థాల్ని ఇప్పటికీ మనం పెంచుకొని ఆ పదార్థాల్ని మూల ఆహారంగా తింటూ వైవిధ్యమైన ఆకుల కషాయాల్ని తాగితే ప్రపంచంలో ఎక్కడున్నా ఏ రోగమైనా మీ దేహంలో నిలిచేదానికి తావు లేదు అని ఘంటాపథంగా నేను చెప్పగలను. ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఈ పనిని ఆధునిక రోగాలు తెచ్చుకున్న రోగుల్ని కనిపెట్టి, తెచ్చి, పిలిచి, ఈ పదార్థాల్ని తినిపించి, తింటున్న ఆధునిక కృషి పదార్థాలని ఆపు చేయించి బాగు చేసిన తర్వాత మళ్ళా ఈ రోగులు, నేను డయాబెటిక్ గ్యాంగ్రీన్ బాగు చేశాను, క్యాన్సర్ బాగు చేశాను, హెచ్ఐవి బాగు చేసిన తర్వాత అంతా బాగా అయిపోయాం డాక్టర్, రేపటి నుంచి మళ్ళా నార్మల్ భోజనం చేయొచ్చా అని అడిగే 100కు 90 మంది పేషెంట్లు నా దగ్గర ఉన్నారు. అంటే మన బుద్ధిలో, అంటే మన ప్రజ్ఞలో అంతవరకు నూరిపోసారు. అంటే ఇంత రోగాలు వచ్చాయి, బాగు చేసిన తర్వాత మళ్ళా వెళ్ళి నేను దీన్ని తింటాను, ఇదే నార్మల్ ఫుడ్ నాకు అని అనుకునేంత నీచ స్థితికి దిగజారిపోయాము ఈ మానవ జాతి. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మన రైతులు బాగుపడాలంటే మన చుట్టుముట్టు చౌకగా, చౌక అంటే డబ్బు కాదు, ప్రకృతి సహజ సంపత్తును వాడకుండానే 4 వానలు వస్తే మెట్ట భూముల్లో అవంతకవే పెరిగే పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. అంటే మన మెట్ట భూమి రైతులు పెంచే నువ్వులు, ఉలవలు, అలసందలు, క్యారెట్, బీట్రూటు, దొండకాయలు, సొరకాయలు, దోసకాయలు, బూడిద గుమ్మడికాయలు, ఇలాంటి పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. ఎందుకంటే హృదయ రోగాల్ని అరికెలు, సామెలు మూల ఆహారంగా దోసకాయ, సొరకాయ, బూడిద గుమ్మడికాయ జ్యూసుల్ని తాపిస్తూ పారిజాతం ఆకు, రావి ఆకు, గరికె ఆకు కషాయాల్ని తాగిస్తే 95% హార్ట్ బ్లాక్ అయింది. ఆల్రెడీ 2 స్టంటులు వేశారు, ఇంకా 3వ స్టంట్ వేయలేము, ఓపెన్ హార్టర్ సజ్జేస్తాము, తర్వాత కూడా నీవు బతుకుతావో లేదో మా క్రాస్ ద ఫింగర్స్ అని చెప్తే అప్పుడు ఇంకా దిక్కు తెలియక వీడేమంటో బాగుపడతానో లేదో లేదా అంటున్నాడని చివరకు ఎవడో ఖాదర్ ఇలా చెప్పాడని ఆ జ్యూసులు, ఆ కషాయాలు అది తింటే 9 వారాల్లో ఇతను కూర్చొని లేచేదానికి వీలు కాకుండా వాడు బుడబుడ అని 6 కిలోమీటర్లు నడవడం మొదలు పెడితే డాక్టర్ చూసి ఇదేమిటి, ఎక్కడ పోయింది నీ హార్ట్ బ్లాక్ అని అడిగితే జ్యూసులు తాగాము, కషాయాలు తాగాము, ఇలా బాగవుతుంది. కషాయాలతో రోగాలు బాగవుతాయా? కషాయాలు తాగితే ఇలా బాగవుతుంది, అది ఎలా బాగవుతుంది? మేము నమ్మము. నువ్వు నమ్మొద్దు బాబు, కషాయాలు తాగు, హార్ట్ బ్లాక్ ఉంటే కరిగిపోతుంది, తర్వాత నమ్ముదులే. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100,000 మంది బాగు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కషాయాలు ఇప్పటికీ రోడ్ల మీద అక్కడ పెరుగుతూ ఉన్నాయి. ఎవడు 1 నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పని.